మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సందేశాన్ని పంపుతున్నామని చెప్పారు. ఏపీలో నేటి నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న ఎండీ ప్రకాష్ జైన్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీలో తుఫాన్ ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే 19 జిల్లాలకు కూడా ఇటు ఐఏఎస్ అధికారులను కూడా నియమించింది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆఫీసులో కూడా ఇప్పటికే హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఏర్పాట్లు కూడా చేశారు అన్ని కూడా వివరించారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రకాష్ జైన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సైక్లోన్ ప్రభావం ఏ ఏ జిల్లాల మీద ఉంటుంది ఏంటి? మనకు 4 రోజుల నుంచి దానికి ప్రిపరేషన్ జరుగుతుంది. సైక్లోన్ మొంతా 28th మిడ్ నైట్ అప్పుడు కాకినాడ వైపు ల్యాండ్ అవుతుంది. దానివల్ల మనకు ముఖ్యంగా అప్పుడు సెంట్రల్ కోస్టల్ ఏపీ బాపట్ల నుంచి అనకపల్లి దాకా ఇక్కడే ఎక్కువగానే ఎఫెక్ట్ ఉంటుంది. రెయిన్ఫాల్, విండ్ రెండు ఉంటాయి. సో అదే ఒక మాట మీ అందరికీ చెప్పడానికి ఉంది. సార్, అదేవిధంగా ఇటు మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే మీరు మెసేజెస్ కూడా వెళ్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్, అంటే మత్స్యకారులు ఇప్పటికే కొంతమంది ఇరుక్కున్న పరిస్థితి, వాళ్ళని ఎలాంటి ప్రదేశాలకు సురక్షితంగా తరలించబోతున్నారు? మత్స్యకారు అందరికీ మన తరపున అలర్ట్ ఇచ్చడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపున అలర్ట్ ఇచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి ట్రాక్ చేస్తున్నాం. మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 40 ఫిషర్మెన్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి ఒడిశాలో ఉండడానికి చెప్పాం. కొంచెం సిచ్యువేషన్ బెటర్ అయినప్పుడు వాళ్ళు వస్తారు మళ్ళీ. ఈరోజు కృష్ణాలో కూడా 14 ఫిషర్మెన్ ట్రాక్ అయ్యారు. అంటే ఇంకా కూడా కొంతమంది కానీ వాళ్ళు వచ్చారు. 14 ఫిషర్మెన్ ట్రాక్ అయ్యారు. బోట్స్ ట్రాక్ అయింది. దాంట్లో 12 బోట్స్ మళ్ళీ వచ్చాయి. ఇంకా 2 బోట్స్ రావాలి. ట్రాక్ చేస్తాం, ఇన్షూర్ చేస్తాం. వాళ్ళు కూడా లోపల ఉంటారు. సార్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా జిల్లాలకు వెళ్ళిన పరిస్థితి. ఒకవేళ ఎయిర్ లిఫ్టింగ్కి ఎన్ని హెలికాప్టర్స్ రెడీగా ఉన్నాయి? వాళ్ళతో అంటే ఇటు పక్కన తెలంగాణ కానీ కర్ణాటక ప్రభుత్వాలతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా ఏంటి? మనకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ యూనిట్స్ పెట్టడం జరిగింది. 11 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో 6 టీమ్స్ ఇప్పుడు జిల్లాల్లో ఉన్నాయి. 5 టీమ్స్ వైజాగ్, విజయవాడలో పెట్టాం. ఎందుకంటే సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి పంపుతాం ఇక్కడ నుంచి. అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 13 ఉన్నాయి. వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు జిల్లాల్లో ఉన్నారు. 4 టీమ్స్ స్టాండ్ బైలో ఉన్నాయి. అవకాశం పడితే వాళ్ళు కూడా వెళ్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పూణే, హైదరాబాద్, ఒడిషా అక్కడ నుంచి కూడా మనకు అవకాశం అయితే ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ వస్తాయి. అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో బేస్ ఉన్నాయి. ఎక్కడైనా అవకాశం ఉంటే అక్కడ నుంచి వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ ఇస్తారు. నేవల్ కమాండెంట్ మన కిషోర్ గారు ఇన్ వైజాగ్ నేవల్ బేస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు. ఎక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళు పంపుతారు వాళ్ళ టీంని. సార్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 13 జిల్లాలకు 19 జిల్లాలకు 19 ఐఏఎస్ అధికారులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి? అంటే అక్కడ రెయిన్ఫాల్ ఉంది, అది మనకి ఇక్కడ కమాండ్ కంట్రోల్కి ఎలా వస్తుంది ఏంటి సార్? ఇప్పుడు రెయిన్ఫాల్ డేటా మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మన దగ్గర ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత వర్షం వచ్చింది తెలుసు. అలాగే కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ప్రతి జిల్లాకి, కోస్టల్ జిల్లాకి ఒక ఇచ్చడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ప్రిపరేషన్ అసెస్మెంట్ చేస్తున్నారు. ఎంతవరకు జరిగింది, ఎంతవరకు జరగాలి, దీనిపైన పని చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహా కొంచెం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి కూడా కోఆపరేట్ చేసి హెల్ప్ ఇస్తున్నారు. సార్, ఆర్టీజీఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఏంటి? ఆర్టీజీఎస్ అంటే మొత్తం రియల్ టైమ్ గవర్నెన్స్. ఆల్రెడీ సెక్రటేరియట్ నుంచి కూడా దానికి కూడా మీరే ఎండీగా ఉన్నారు. ఎలాంటి ప్రికాషన్స్, అంటే ఇప్పుడు సైక్లోన్కి ప్రజలకు ఎలాంటి ప్రికాషన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వబోతున్నారు? సో మనకు ఆర్టీజీఎస్ తరపున కూడా ఈ సైక్లోన్ ట్రాకింగ్ జరుగుతుంది. ఎక్కడ ఎప్పుడు వస్తుంది వాళ్ళు కూడా చెప్తున్నారు. అది కూడా నేనే చూస్తున్నాను. ఆర్టీజీఎస్తో అలర్ట్స్ అండ్ అడ్వైజరీస్ కూడా పంపడం జరిగింది.
సో నిన్న నెల్లూరు అండ్ తిరుపతి ఇక్కడ ఈరోజు మనకు కొంచెం ఎక్కువగానే రెయిన్ఫాల్ ఉంది కాబట్టి అక్కడ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వెళ్ళాయి. ఇప్పుడు ఎక్కడ మనకు హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ ఉంది. మనం ఎస్ఎంఎస్ ద్వారా, వైబ్రేషన్ అలర్ట్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ఫంక్షనరీస్ ఇవి అందరికీ, దాని తర్వాత కాల్స్ ద్వారా కూడా అలర్ట్ ఇస్తాం. సో ఖచ్చితంగా అన్నిటి మెకానిజంతో మేము అలర్ట్ ఇస్తాం. అలాగే ఒక వీడియో ఆడియో క్లిప్పింగ్ కూడా తయారు చేసాం. దాని ద్వారా ప్రికాషనరీ స్టెప్స్ ఏంటి, ఏం జరుగుతుంది దానిపైన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇటు తుఫాన్పై ప్రభావం ఇప్పటికే హై అలర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులను సమన్వయం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇప్పుడు హెలికాప్టర్ ఏదైతే సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ఎయిర్ లిఫ్టింగ్ కోసం ఇప్పటికే విశాఖపట్నంలో కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి, అదేవిధంగా 19 మంది ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో 19 మందిని కూడా ఖచ్చితంగా మానిటరింగ్ చేసాం. ఆర్టీజీఎస్ ద్వారా ఇప్పటికే ఎస్ఎంఎస్, అదేవిధంగా ఐవీఆర్ఎస్ కాల్స్, అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. సో మొత్తం కూడా ఇటు తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉన్నందున మొత్తం హై అలర్ట్ను కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ తీరం దాటుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఏదైతే రానున్న 3 రోజుల్లో వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇటు వచ్చే ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ప్రకాష్ జైన్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి.